వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. ఒక అడవిలో ఒక సింహం ఉంది. దానికి మంత్రి నక్క. ఒకరోజు సింహం, నాకు నీరసంగా ఉంది, నువ్వు ఈ రోజు నా ఆకలి తీర్చడం కోసం ఏదైనా ఆహారం తీసుకురా అని చెప్పింది సింహం. సరే అంటూ ఆ నక్క ఒక ఊరికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గర ఒక గాడిదని చూసింది. ఏం మామా అలా బక్క చిక్కిపోయావు అంది నక్క. ఆ గాడిద, మా యజమాని సరిగా తిండి పెట్టడం లేదు అని అంది. నాతో కూడా అడవికి రా, అక్కడ పచ్చని చెట్లున్నాయి, నీకు కావలసినంత ఆహారం దొరుకుతుంది అని నక్క అంది. దానికి ఆ గాడిద, అయ్యో అక్కడ చాలా క్రూరమృగాలుంటాయి అని అంది. ఆ క్రూరమృగాలు ఏమీ లేవు, నీకోసం ఒక ఆడగాడిద ఎదురు చూస్తుంది అని నక్క అంది. గాడిద ఆశపడి నక్కతో వెళ్ళింది. అక్కడ సింహం దానిపై దాడి చేసింది. గురి తప్పింది. అది భయపడి పారిపోయింది. గాడిద మళ్ళీ దాన్ని తీసుకునిరా అని నక్కతో సింహం చెప్పింది. నక్క ఎలాగోలాగా తీసుకొస్తాను అంది. నక్క మళ్ళీ గాడిద దగ్గరికి వెళ్ళి, ఏంటి మామా వచ్చేశావు, నీకోసం ఒక ఆడగాడిద ఉపవాసం చేస్తుంది అని అంది. గాడిద మళ్ళీ మోసపోయింది. ఈసారి గురి తప్పలేదు సింహం. గాడిదని చంపేసింది. నేను స్నానం చేసి వచ్చి దాని మాంసం తింటాను అని సింహం అంది. అంతలో నక్క గాడిద మెదడుని తినేసింది. సింహం, నా ఆహారాన్ని తింటావా అని కోపంతో నక్కపై అరిచింది. దానికి నక్క, గాడిదకి మెదడు లేదు అంది. దాంతో సింహం సరే అంది. నీతి: ఈ కథ ద్వారా కొత్త వారిని సులభంగా ఎప్పుడూ నమ్మరాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.